హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఈ ప్రేమ ఏ దరి చేరునో రెండో భాగాన్ని వినేద్దాం. అన్నయ్య, నిన్ను ఒకటి అడుగుతాను, నిజం చెబుతావా అంది లిఖిత. హా, అడుగు అన్నాడు లిఖిత్. నీకు మోక్ష అంటే ఇష్టమేనా అంది లిఖిత. ఎందుకు ఇష్టం లేదు? తనంటే మన ఇంట్లో అందరికీ కూడా ఇష్టమే కదా అన్నాడు లిఖిత్. రే, తెలివిగా మాట్లాడుకో, నేను అడిగింది దాన్ని పెళ్లి చేసుకోవడం గురించి అంది లిఖిత. నాకు అదంటే ఇష్టమే, కానీ పెళ్లి చేసుకునేంత ఇష్టం లేదు. అది ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కావడం. ఒకవేళ చెప్పినా వింటారో లేదో అని భయంగా ఉంది అన్నాడు. అంటే నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా? చా, అదేం లేదు. అయినా నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. ముందు నీ పెళ్ళి అవని, అప్పుడు చూద్దాం. అడగడం మర్చిపోయా. ఏమంటున్నారు నాకు కాబోయే బావగారు అన్నాడు లిఖిత్. ఏమంటారు? నెక్స్ట్ మంత్ వస్తారట. వాళ్ళ పేరెంట్స్కి మాలా లవ్ మ్యాటర్ చెప్పాడట. వాళ్ళు ఓకే అన్నారని చెప్పాడు. ఈసారి డాడీతో మా పెళ్లి గురించి మాట్లాడతా అంటున్నాడు అంది లిఖిత. ఓహో, అయితే త్వరలోనే నా చెల్లి పెళ్లి జరగబోతుంది. ఇక ముందు ముందు నాకు పెద్ద పనే ఉంది అన్నాడు లిఖిత్. చెల్లి పెళ్లికి ఆ మాత్రం కష్టపడలేవా అంది లిఖిత. అన్నగా నాకు తప్పదు కదా. కానీ నీకు పెళ్ళై వెళ్ళిపోతున్నావంటేనే నాకు కొంచెం బాధగా ఉంది. కలిసి పుట్టాం, కలిసి పెరిగాం. ఇప్పుడు నువ్వు నాకు దూరంగా ఉంటావు అన్న ఊహే నాకు నరకంలాగుంది. నేను కమల్తో మాట్లాడినా చక్కగా తను కూడా మనతోనే ఉంటాడు. అందరం కలిసే ఉండొచ్చు. ఏమంటావు అన్నాడు లిఖిత్. వద్దురా, తనకు అలా ఇష్టం ఉండదు. తన పేరెంట్స్కి తను ఒక్కడే కొడుకు. కమల్ మనతో ఉంటే వాళ్ళు ఫీల్ అవుతారు. పైగా ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. మనం డైలీ వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఒకవేళ మిమ్మల్ని చూడాలనిపిస్తే అక్కడ ఫ్లైట్ ఎక్కితే గంటలో ఇక్కడ ఉంటాను. మీరు నన్ను చూడాలనుకున్నా అంతే అంది లిఖిత. లిఖిత ఆమె మాటలు విని, ఏంటి నువ్వేనా ఇలా మాట్లాడేది? ఎప్పుడు ఇంత పెద్దదానివయ్యావు అన్నాడు. ఆడపిల్లలకి ఇలా మాట్లాడాలని ఎవరూ చెప్పాల్సిన పని లేదు. పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసిపోతుంది అంది లిఖిత. అయితే నీ దగ్గర చాలా నేర్చుకోవాలే అన్నాడు లిఖిత్ నవ్వుతూ. ఇంటికి వెళ్ళిన శ్రవంతి వాళ్ళు ఫ్రెష్ అయ్యి ఎవరి గదిలో వాళ్ళు పడుకున్నారు. ఇందులో శ్రవంతికి ఆర్య కాల్ చేశాడు. ఏంట్రా, నీకు ఈ పెద్దమ్మ ఇన్నాళ్ళకు గుర్తొచ్చిందా అంది శ్రవంతి. అయ్యో పెద్దమ్మ, నిన్ను మర్చిపోతానా చెప్పు. ఎగ్జామ్స్ వల్ల కొంచెం బిజీ, అందుకే కాల్ చేయలేదు. ఎలా ఉన్నావు పెద్దమ్మ? పెదనాన్న బాగున్నారా అన్నాడు. మేం బాగానే ఉన్నాం, కానీ మీ అమ్మా నాన్న ఎలా ఉన్నారు అంది శ్రవంతి. బాగానే ఉన్నారు పెద్దమ్మ. ఇదిగో అమ్మ ఇక్కడే ఉంది. స్పీకర్ ఆన్ చేశాను, మాట్లాడు అన్నాడు ఆర్య. శ్రవంతి, సాహితి ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. అక్క, మోక్ష ఎలా ఉంది? ఈసారి హాలిడేస్కి దాన్ని ఇక్కడికి పంపించు అంది సాహితి. అది రావడం కాదు, మీరే రండి ఇక్కడికి. రాఖీకి కూడా చెప్పు, రేపు ఉగాది, అందరం కలిసి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందాం అంది శ్రవంతి. వాళ్ళ మాటలు విన్న ఆర్య ఎగిరి గంతేశాడు. మర్చిపోయాను సాహితి, నేను సింధుకి కాల్ చేస్తాను, వాళ్ళని కూడా రమ్మని. అందరూ కలిసి వచ్చేయండి ఇక్కడికి. మనం కలిసి చాలా రోజులైంది కదా అంది శ్రవంతి. అవునక్క, నువ్వు చెప్పినట్లే అక్కడికి వస్తాం. ఫోన్ ఒకసారి మోక్షకివ్వు, దానితో మాట్లాడి చాలా రోజులైంది అంది సాహితి. మార్నింగ్ మోక్ష పడుకుని ఉంటుందిరా అంటూ మార్నింగ్ జరిగిన మ్యాచ్ గురించి చెప్పింది శ్రవంతి. ఓ అవునా, సరే మార్నింగ్ దానికి కాల్ చేస్తానులే. గుడ్ నైట్ అక్క అని కాల్ కట్ చేసింది సాహితి. శ్రవంతి ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటున్న విజయ్ పక్కన కూర్చుని, ఏవండి, పండక్కి సాహితి వాళ్ళని రమ్మని చెప్పాను. మీరు జీవన్కి ఫోన్ చేసి చెప్పండి, వాళ్ళని కూడా రమ్మని అంది. సరే మార్నింగ్ కాల్ చేస్తాలే, నువ్వు పడుకో. ఇక నాకు కొంచెం పనుంది, అది అయ్యాక వస్తాను అన్నాడు విజయ్. మీ ఇష్టం, మర్చిపోయాను, ప్రవీణ్ అన్నయ్య కూడా కాల్ చేయండి అంది శ్రవంతి. వాడికి ఒక్కడికేనా, ఇంకా ఎవరికైనా కాల్ చేయాలా? ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వు అన్నాడు విజయ్. అవునండి, మీరు చెప్తే నాకు ఐడియా వచ్చింది. వివేక్ వాళ్ళని, చేతు వాళ్ళని కూడా రమ్మని చెప్పండి. అందరం కలిసి చాలా రోజులైంది. ఏమంటారు అంది శ్రవంతి. నువ్వు చెప్పింది నేను చేయకుండా ఉన్నానా? రేపు అందరికీ కాల్ చేసి చెప్తాను, నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు విజయ్. శ్రవంతి ఉగాది పండగకు మొత్తం అందరినీ పిలవమని విజయ్కి చెప్పింది. ఆమె చెప్పినట్లుగానే విజయ్ మరుసటి రోజు వివేక్కి ఫోన్ చేసి ఉగాదికి ఫ్యామిలీతో రమ్మని చెప్పాడు. ఏంటి విజయ్, ఏమన్నా స్పెషలా అన్నాడు వివేక్. అదేం లేదు వివేక్, మీ ఫ్రెండ్ శ్రవంతి అందరినీ కలిసి చాలా రోజులైంది. ఉగాదికి అందరం కలుద్దామని చెప్పింది. అందుకే నీకు ఇంకా నా ఫ్రెండ్స్కి కూడా కాల్ చేస్తున్నాను. మీరు తప్పకుండా రావాలి, లేకపోతే శ్రవంతి ఫీల్ అవుతుంది అన్నాడు విజయ్. ఓకే విజయ్, తప్పకుండా వస్తాం. మోక్ష, శ్రవంతి ఎలా ఉన్నారు అన్నాడు వివేక్. అందరూ బాగున్నారు. శ్రవంతి మమ్మల్ని చూసుకోవడంలో బిజీగా ఉంది. నా ప్రిన్సెస్ నెక్స్ట్ వీక్ క్రికెట్ మ్యాచ్ ఉంది కదా, దానికి ప్రాక్టీస్ చేస్తుంది అన్నాడు విజయ్. అవునా, మా మోక్ష క్రికెటర్ అన్నమాట అన్నాడు వివేక్. అవును అన్నాడు విజయ్ ఫోన్ శ్రవంతికి ఇస్తూ. శ్రవంతి వివేక్తో మాట్లాడాక మేఘనాతో కూడా మాట్లాడింది. అందరినీ రమ్మని మరీ చెప్పింది. నువ్వు పిలిచాక రాకుండా ఉంటానని చెప్పు,
తప్పకుండా వస్తాం. నాకు కూడా మీ అందరినీ చూడాలని ఉంది అంది మేఘన. తర్వాత జీవన్కి, ప్రవీణ్కి, చైతన్య కూడా ఫోన్ చేశాడు విజయ్. అందరూ పండక్కి వస్తామని చెప్పారు. అందరికీ ఫోన్ చేశాను, అందరూ వస్తామని చెప్పారు. ఇక పండగ 15 రోజులే కదా ఉంది. ఇక నువ్వు ఆ ఏర్పాట్లు చూసుకో అన్నాడు విజయ్. నాకు మీరేం చెప్పాల్సిన పని లేదు, ఆల్రెడీ స్టార్ట్ చేశాను అంది శ్రవంతి. సరే, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. మోక్షాన్ని ఈరోజు కాలేజీకి వెళ్ళొద్దని చెప్పు. నిన్న మ్యాచ్ వలన అలసిపోయి ఉంటుంది అన్నాడు విజయ్. నేను కూడా అదే అనుకున్నాను, అందుకే తనని లేపలేదు అంది శ్రవంతి. విజయ్ ఆఫీస్కి వెళ్ళాక శ్రవంతి పని వాళ్ళతో గెస్ట్ రూమ్స్ అన్నీ క్లీన్ చేయించింది. మోక్ష నిద్రలేచి తల్లి పడుతున్న హడావిడి చూసి, ఏంటమ్మా, ఎవరైనా చుట్టాలు వస్తున్నారా అంది. హా, వస్తున్నారు, కానీ ఇప్పుడు కాదు, ఉగాదికి. వాళ్ళు వచ్చేసరికి అన్నీ సిద్ధం చేయాలి కదా అంది శ్రవంతి. మోక్ష నవ్వుతూ, అమ్మా, నీకు మరీ చాదస్తం కాకపోతే వాళ్ళు రావడానికి ఇంకా చాలా రోజులుంది. నువ్వు ఇప్పటి నుండి హడావిడి చేస్తున్నావు అంది. శ్రవంతి కొంచెం ఆలోచించి, అవునే, నువ్వు చెప్పింది కూడా నిజమే, కానీ ఇప్పటి నుండి చేస్తే అప్పుడు హడావిడి ఉండదు కదా అంది. అమ్మా, మేమంతా ఉన్నాం కదా, మేం చూసుకుంటాం, నువ్వు రిలాక్స్ అవ్వు అంది మోక్ష. నా సంగతి వదిలే, ముందు నువ్వు టిఫిన్ చేసి రెస్ట్ తీసుకో అంది శ్రవంతి. రెస్ట్ దేనికమ్మా అంది మోక్ష. అదేంటి అలా అంటావు, నిన్న బాగా అలసిపోయావు కదా, అందుకే అంది శ్రవంతి. అమ్మా, ఒక్క ఆటకి అలసిపోతే ఇక నేను ఆడడం వేస్ట్. ఆడడం మొదలు పెడితే అలసట అనేది ఉండకూడదు. నేను టిఫిన్ చేసి ప్రాక్టీస్కి వెళ్ళి వస్తాను అంది మోక్ష. నువ్వు చెప్పినా వినవు కానీ, సరే వెళ్ళిరా. పొద్దున మీ మాము ఫోన్ చేశారు, ఈవినింగ్ ఒకసారి వెళ్ళి కనపడరా అంది శ్రవంతి. మోక్ష గ్రౌండ్లో ప్రాక్టీస్ అయ్యాక రాయల్ని చూడ్డానికి అతను ఆఫీస్కి వెళ్ళింది. వెళ్ళడంతోనే, ఏంటి మామూ ఫోన్ చేశారట అంది మోక్ష. అవునరా, నిన్ను రమ్మని చెప్దామని కాల్ చేశా. నా బంగారు తల్లిని చూసి చాలా రోజులైంది. అయినా నువ్వు ఈ మధ్య బాగా బిజీ అయిపోయావు. ఈ మామూని పట్టించుకోవడమే మానేశావు అన్నాడు రాయల్. మాము, మీరే అన్నారు కదా నేను బిజీ అని. నిజంగానే కొంచెం బిజీగా ఉన్నా. నెక్స్ట్ వీక్ మ్యాచ్ అయితే కొన్ని రోజులు ఫ్రీ అవుతా అంది. సరదాగా అన్నాను లేరా, నీకు ఆ మ్యాచ్ ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. పద, ఇంటికి వెళ్దాం. మీ అత్తయ్యకి నీకు ఇష్టమైన వంటలు చేయమని చెప్పాను అన్నాడు రాయల్. అవునా మాము, పదండి వెళ్దాం అంది మోక్ష. ఇద్దరు కలిసి ఇంటికి చేరుకున్నారు. మోక్ష ఇంటికి వెళ్ళిన వెంటనే అత్త అంటూ లాస్యని హక్ చేసుకుంది. నీకు ఈ అత్త ఇన్నాళ్ళకు గుర్తొచ్చిందా? నిన్న మీ బావని వదిలిని నీ ఆట చూడ్డానికి పిలిచావు, మరి నన్ను పిలిచావా నువ్వు అంది లాస్య. అదేంటత్త అలా అంటావు? నిన్న బావకు చెప్పానే నిన్ను కూడా తీసుకురమ్మని, నీకు చెప్పలేదా అంది మోక్ష. అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన లిఖిత్ మోక్ష మాటలకు షాక్ అయి, ఇది నా మీద రివెంజ్ తీర్చుకుంటుంది, ఇప్పుడు నా పని అయిపోయింది అనుకున్నాడు. అవునా, మరి వాడు నాకు చెప్పలేదే అంటూ లిఖిత్ని చూసి, ఏంటి లిఖిత్, నాకెందుకు చెప్పలేదు అంది లాస్య. అమ్మా, అది నిన్న నువ్వు సంజన ఆంటీతో షాపింగ్కి వెళ్తా అని చెప్పావు కదా, అందుకే నీకు చెప్పలేదు అన్నాడు లిఖిత్. ఓ అవును కదా, మర్చిపోయాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంది లాస్య. అమ్మయ్య, తప్పించుకున్నాను అనుకుని మోక్షాని కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఏంటి వీడు నన్ను అంత కోపంగా చూస్తున్నాడు అనుకుంది మోక్ష. సరిపదా భోజనం చెయ్యి, నీకు ఇష్టమైనవన్నీ చేశాను అంది లాస్య. నేను కూడా దానికోసమే వెయిటింగ్ అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది మోక్ష. లాస్య మోక్షకి రాయల్కి వడ్డిస్తుంది. అత్త, వదిన ఎక్కడా కనపడలేదు అంది. ఫ్రెండ్ పెళ్ళి అని వెళ్ళిందిలే మీ వదిన, నువ్వు తింటూ ఉండు, ఈలోపు వచ్చేస్తుంది అంది లాస్య. ఫుడ్ చాలా బాగుందత్త, నువ్వు చేసినట్లు మా అమ్మ కూడా చెయ్యదు అంది మోక్ష లాస్యని పొగుడుతూ. అవునా, ఈ చికెన్ ఫ్రై వేసుకో, నీకోసమే చేశాను అంటూ ఆమెకి వడ్డించింది లాస్య. అమ్మా, అంతా దానికే పెడతావా, మాకు లేదా అంటూ రాయల్ పక్కన కూర్చున్నాడు లిఖిత్. అదేంట్రా అలా అంటావు, నీకు కూడా ఉంది అంటూ లిఖిత్కి కూడా వడ్డించింది లాస్య. వాళ్ళ భోజనాలు అయ్యేసరికి లిఖిత వచ్చింది. మోక్ష కాసేపు లిఖితతో కూడా మాట్లాడి వెళ్ళిపోయింది. మోక్ష ఇంటికి రాగానే, ఏంటే మీ అత్త నీకోసం స్పెషల్ చేసిందట అంది శ్రవంతి. అవునమ్మా, మాము నా కోసం నాకు ఇష్టమైనవన్నీ చేయించాడు. ఈ మధ్య అక్కడికి వెళ్ళలేదు కదా, నన్ను చాలా మిస్ అయ్యాడట అంది మోక్ష. అన్నయ్యకి నువ్వంటే ప్రాణం, రేపు నీ పెళ్ళయి వెళ్ళినా నీ గురించి మాకు దిగులు లేదు, నిన్నక్కడ మాకంటే బాగా చూసుకుంటారు అంది శ్రవంతి. అవునమ్మా, అక్కడ అందరికీ నేనంటే చాలా ఇష్టం అంది మోక్ష. కానీ నీ అల్లుడే అప్పుడప్పుడు నాపై అరుస్తాడు అంది మోక్ష. ఏదో మరదలవని అలా ఆట పట్టిస్తూ ఉంటాడు, నువ్వేం పట్టించుకోకు, వెళ్ళి పడుకో అంది శ్రవంతి. ఓకేమ్మా. అవును, డాడీ ఎక్కడా కనిపించలేదు అంది మోక్ష. ఆఫీస్లో వర్క్ ఉందట, లేట్ అవుతుందని ఫోన్ చేశారు, ఆయన వస్తారులే కానీ నువ్వు వెళ్ళి పడుకో అంది శ్రవంతి. ఒకరోజు లిఖిత్కి ఫోన్ చేసి, అన్నయ్య, ఈరోజు కమల్ వస్తున్నాడు, డాడీతో మాట్లాడడానికి నువ్వు ఎర్లీగా ఇంటికొచ్చాయి అంది.
ఎందుకే అంత టెన్షన్ పడతావు? డాడీ పాజిటివ్గానే రియాక్ట్ అవుతారు అన్నాడు లిఖిత్. ఏమోరా, నాకు మాత్రం చాలా భయంగా ఉంది. మోక్షాన్ని కూడా రమ్మని చెప్పాను. అది ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అంది లిఖిత. సరే, నేను కూడా వస్తున్నాను, నువ్వేం టెన్షన్ పడకు అని వర్క్ పక్కన పెట్టి వెంటనే స్టార్ట్ అయ్యాడు లిఖిత్. లిఖిత్ ఇంటికి వెళ్ళేసరికి మోక్ష కూడా అక్కడికి వచ్చింది. రావడంతోనే లిఖిత గదిలోకి వెళ్ళిన మోక్ష టెన్షన్తో గోలు కొరుకుతున్న లిఖితను చూసి నవ్వుతూ, ఏంటి వదినా, అత్త నీకు తినడానికి ఏమీ పెట్టలేదా? గోలు కొరికేస్తున్నావు అంది. ఆపవే నీ జోకులు, నాకు ధైర్యంగా ఉంటుందని నిన్ను రమ్మని చెప్పాను. నువ్వేమో వచ్చిన పని మాని నాతో ఆడుకుంటున్నావు అంది లిఖిత. సారీ వదిన, ఫీల్ అవ్వకు. మా అన్నయ్య ఎక్కడా, ఇంకా రాలేదేంటి అంది మోక్ష. ఆన్ ది వే, 10 minutesలో వచ్చేస్తారు. డాడీ ఏమంటారని భయంగా ఉంది అంది లిఖిత. హే, ఎందుకు అలా భయపడి మా మామని విలని చేస్తావు? చూస్తూ ఉండు, ఆయన తప్పకుండా ఒప్పుకుంటారు. ఒకవేళ ఆయన ఏమైనా అంటే నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అంది మోక్ష. అందుకే నేను నిన్ను రమ్మని చెప్పాను. నువ్వు నా పక్కనే ఉండు, నాకు ధైర్యంగా ఉంటుంది అంది లిఖిత. అలాగే వదిన. ఏంటి ఇలానే ఉంటావా? అన్నయ్య వచ్చేసరికి వెళ్ళి రెడీ అవ్వు అని కబోర్డ్లో నుంచి మంచి శారీ సెలెక్ట్ చేసి ఆమెకిచ్చి, నువ్వు రెడీ అవుతూ ఉండు, నేను మాము ఏం చేస్తున్నారో చూసి వస్తాను అని హాల్లోకి వెళ్ళింది. హాల్లో లిఖిత్, రాయల్, లాస్యా కూర్చొని కమల్ గురించి మాట్లాడుకుంటున్నారు. కమల్ చాలా మంచివాడు డాడీ. మన లిఖిత అంటే ప్రాణం తనకి అన్నాడు లిఖిత్. ఏంటి బావా నువ్వు, అతను మంచివాడని నువ్వెలా చెప్తావు? మా మాము ఇప్పుడు అతనితో మాట్లాడి అతను ఎలాంటి వాడో వదిలిను ఎంత బాగా చూసుకుంటారో చెప్తారు కదా మాము అంటూ రాయల్ పక్కన కూర్చుంది. ఏంటిది ఇలా మాట్లాడుతుంది? దీని వాలకం చూస్తే మొత్తం చెడగొడుతుందేమో. దీన్ని నమ్మి అనవసరంగా పిలిచింది అనుకున్నాడు లిఖిత్. వాళ్ళ మాటల్లో ఉండగానే కమల్ అక్కడికి వచ్చాడు. రాయల్ని విష్ చేసి తనని తాను పరిచయం చేసుకున్నాడు. రాయల్ లాస్యాని, లిఖితని కమల్కి పరిచయం చేశారు. హాయ్, మీ గురించి లిఖిత చెప్తూ ఉంటుంది అంటూ లిఖిత్తో మాటలు కలిపాడు కమల్. రాయల్ పక్కన కూర్చున్న మోక్ష వెంటనే పైకి లేచి, నేను వెళ్ళేస్తాను అని అక్కడి నుండి వెళ్ళబోయింది. రాయల్ ఆమె నాపి, ఏమైంది బంగారం, ఎందుకు వెళ్ళిపోతా అంటున్నావు అన్నాడు. మరి వెళ్ళిపోక ఇక్కడ ఎందుకు ఉండాలి నేను అంది మోక్ష అలిగినట్లు ఫేస్ పెట్టి. అదేంట్రా అలా అంటావు, ఏమైందని అలా మాట్లాడుతున్నావు అంది లాస్య. ఏమైందా? మామ అన్నయ్యకు మీ అందరినీ పరిచయం చేశారు, నన్ను మాత్రం పరిచయం చేయలేదు, అందుకే నేను అలిగాను అంటూ ముఖం పక్కకు పెట్టుకుంది. లిఖిత్ మోక్ష మాటలు విని, దీని వేషాలు మామూలుగా లేవుగా అనుకున్నాడు మనసులో. ఓ అందుకా నీ అలక అంటూ ఆమెని కమల్ దగ్గరికి తీసుకెళ్ళి, కమల్ తిను మోక్ష మాకు కాబోయే కోడలు ఆమె అని ఆమెను పరిచయం చేశాడు. అప్పుడు మోక్ష ముఖం మతాబులా వెలిగిపోయింది. హాయ్ మోక్ష, మీ వదిన నీ గురించి కూడా చెప్పింది, నువ్వు బాగా అల్లరి చేస్తావటగా అన్నాడు కమల్. వదిన అబద్ధం చెప్పింది అన్నయ్య, నాకు అసలు అల్లరి అంటే ఏంటో కూడా తెలీదు, మీరు అలాంటివి నమ్మకండి అంది మోక్ష. లిఖిత్ మెల్లగా కమల్ పక్కకు జరిగి, బావా ముందు దీని మాటలు నమ్మకండి, కానీ నమ్మినట్లు నటించాలి, లేకపోతే మన పని అంతే, అనుభవంతో చెప్తున్నా అన్నాడు. కమల్ మనసులోని నవ్వుకొని మోక్షాన్ని చూసి, చా నేనెందుకు నమ్ముతా, నిన్ను చూస్తేనే తెలుస్తుంది నువ్వెంత అమాయకురాలువో అన్నాడు. హా అవునన్నయ్య, ఏంటో అందరూ నన్ను అలానే అంటారు, మీరు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి వదిలిని తీసుకుని వస్తా అని లిఖిత గదిలోకి వెళ్ళింది. కమల్ తన గురించి, తన ఫ్యామిలీ గురించి, తన జాబ్ గురించి చెప్పాడు. అతను మాట్లాడే పద్ధతి రాయల్కి బాగా నచ్చింది. లిఖిత, మోక్ష కూడా వచ్చి కూర్చున్నారు. కమల్, మీ ఇద్దరు ఇష్టపడ్డారు, ప్రేమ మీద నాకు కూడా గౌరవం ఉంది, కనుక మాకు మీ పెళ్లి విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదు, మంచి రోజు చూసి మీ పేరెంట్స్తో మాట్లాడతా అన్నాడు రాయల్. మాము, మంచి పని చేయడానికి మంచి రోజు ఎందుకు చెప్పండి, రేపే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వద్దాం అంది మోక్ష. రాయల్ లాస్య అభిప్రాయం కోసం ఆమెను చూశాడు. మీ కోడలు చెప్పాక తప్పుతుందా, తను చెప్పినట్లే చేద్దాం అంది లాస్య. మరుసటి రోజు అందరూ కలిసి బెంగళూరు వెళ్లారు. కమల్ పేరెంట్స్కి కూడా లిఖిత బాగా నచ్చింది. ఆ రోజే నిశ్చితార్థానికి ముహూర్తం నిర్ణయించుకున్నారు. లిఖిత, కమల్ పెద్దవాళ్ళు తమ ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కమల్ పేరెంట్స్ బలవంతం చేయడంతో 2 రోజులు అక్కడే ఉన్నారు రాయల్ వాళ్ళు. కోచ్ ఫోన్ చేయడంతో మోక్ష అటు నుండి అటే చెన్నైకి వెళ్ళిపోయింది మ్యాచ్ కోసం. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.